దేవుని నామాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, శత్రువుని కూడా ప్రేమించే గలిగే త్యాగపూరితమైన ప్రేమ దేవుని ప్రేమ ఉంటుందండి. ఈ లోకంలో ప్రేమలన్నీ వ్యర్థమైనవే, కేవలం మాటల వరకే ఉంటాయి. అవి క్రియల్లో ఎక్కడ కనిపించవన్నమాట. శత్రువు తన చేతికి చిక్కినా కానీ తన ప్రేమ, దేవుని ప్రేమ ఏ విధంగా చూపించారంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము నుండి మనం పరిశీలించినట్లయితే, దావీదు మహారాజుకి తనను చంపాలని తిరుగుతున్న సౌలు ఒక గుహలో నిద్రించుచుండగా చంపవలసిన పరిస్థితిలో కూడా అవకాశం వచ్చినా కానీ, పక్కన ఉన్నవారు ప్రోత్సహిస్తున్నా కానీ, దావీదు మహారాజు శత్రువు పట్ల కూడా తను చూపించిన ప్రేమ నిజంగా అమోఘమైనది. అదే మనం ఒకసారి పరిశీలించినట్లే, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక నేను నా ఏలిన వానిని చంపనని నేను చెప్పుతున్నా అని చెబుతూ ఉన్నాడనమాట. తన శత్రువైన సౌలుతో, నా తండ్రి చూడము, ఇదిగో చూడము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపనని శత్రువు పట్ల తన ప్రేమ చూడండి. నిజంగా ఎంత గొప్ప ప్రేమ అండి. కనీసం మనం మన స్నేహితుల పట్ల, మన చుట్టూ ఉన్న ప్రజల యందు మనం ఏమన్నా కొంచెమైనా చూపించగలుగుతున్నామా ఈ ప్రేమ? ఆలోచించండి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.